సో మీరు అపోజిషన్‌లో ఉన్నప్పుడు మాట్లాడిన మాటలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమైనా తేడా ఉంటదా? అంటే అంటే మీ 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 వ్యక్తిత్వంలో, మీ ఆలోచనల్లో, పనిచేసే విధానంలో ఏమైనా తేడా వస్తదా అధికారంలోకి రాగానే? అంటే ఎప్పుడు ఏదైతే సహజ మీరిప్పుడు సిద్ధంగా విప్ గదా! మర్చిపోయినా నేను. ఇంట్రోలో లేదు ఇంకా రాలేదా? వస్తదేమో. లేదు, ఆలోచన కూడా లేదు నాకు. అవునా? నిన్న వచ్చింది కదా ఆల్రెడీ. లేదు. నిన్న మీరు లేరా అందులో? ఓకే. మీరు మీరు లేరు అందులో. ఓకే. యాహ్! చెప్పండి, మీరు చెప్పండి. గడిచిన 5 సంవత్సరాలుగా హ్మ్. ప్రజలకు ఎట్లా అందుబాటులోనైతే ఉన్నామో, ప్రజల సమస్యలు, ప్రజల కష్టాల పట్ల ఏ విధంగానైతే స్పందించినామో, ఇప్పుడు అధికారం కూడా ఉంది కాబట్టి దానికి రెట్టింపుగా స్పందిస్తాం, దానికి రెట్టింపుగా పనిచేసేసి హ్మ్. ప్రజల మనసులు గెలుచుకుంటాం. నాకు ఇప్పుడు 68,800 చిల్లర మెజార్టీ ఇచ్చారు. హ్మ్. అంటే ఆ ప్రజలు నా మీద అంత విశ్వాసం పెట్టుకున్నారు. వాళ్ళ విశ్వాసాన్ని, వాళ్ళ నమ్మకాన్ని 100% ఒమ్ము చేయకుండా పనిచేస్తారు. సో ఎందుకు అన్ని ఓట్లు మీకు పడ్డాయని మీరు అనుకుంటున్నారు? అంటే కేవలం సరే మీరు మీ మీదున్న పాజిటివ్ ఇది అవన్నీ కాదు కదా! ఏదో చేస్తారు అన్న ఉద్దేశంతో కూడా అనుకోని ఉండొచ్చు అంటే కదా! నా మీద ఉండేటువంటి పాజిటివ్ కొంతైతే హ్మ్. కేసీఆర్ మీద, బీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత అనేటువంటిది ప్రధానం. ఆ వ్యతిరేకత నాకు అన్యాయం చేసిర్రు అనేటువంటి ఒక పాజిటివ్. గతంలో కాంగ్రెస్‌లో గెలిచినటువంటి ఎమ్మెల్యే అటు అమ్ముడు పోయిండు అనేటువంటిది ఒక భాగమైతే, హ్మ్. గతంలో గెలిచినటువంటి ఎమ్మెల్యే తనకు 3 సార్లు టికెట్ ఇచ్చి, గెలిపించి, అన్ని విధాలుగా ఆదుకున్నటువంటి కోమటిరెడ్డి బ్రదర్స్ పైన నోటికి వచ్చినట్టు మాట్లాడటం, వాళ్ళని క్రిటిసైజ్ చేయటము, వాళ్ళ క్యారెక్టర్‌ని క్రిటిసైజ్ చేసి మాట్లాడేటువంటి దాన్ని హ్మ్. ప్రజలు బాగా అసహించుకోరు. అందుకోసమే భారీ మెజార్టీ. సో నేను ఇయన్నీ కలిసి సో నేను తెలంగాణ చౌరస్తాలో మిమ్మల్ని కూర్చోబెట్టి మాట్లాడినప్పుడు తక్షణం చేసే 3 పనుల గురించి మీతో మాట్లాడించిన. అవునా? సో నకరేకల్ నియోజకవర్గంలో. సో ఏమేం పనులు చేయబోతున్నారు ఇమ్మీడియేట్‌గా? సో మీ మీ ప్రణాళిక స్టార్ట్ అయిందా ఆల్రెడీ? అంటే ఇరిగేషన్ ప్రధానంగా చెప్పినామన్నా. హ్మ్. ఒకటి 3 అంటే బ్రాహ్మణ వెల్లంలో ప్రాజెక్టు, పిల్లాయిపల్లి ధర్మారెడ్డి, ఆ తర్వాత వచ్చేసి ఐటిపాముల లిఫ్ట్. హ్మ్. దీని మీద మా మంత్రి వెంకరెడ్డి గారు, అట్లాగే ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రివ్యూ కూడా అయింది. హ్మ్. దానికి సంబంధించినటువంటి ఎక్కడెక్కడ ల్యాబ్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ వర్క్స్ ఆగిపోయినాయి, ధర్మారెడ్డిపల్లి కాలువ సంబంధించినటువంటిది రీటెండరింగ్ పిలిచేటువంటి కార్యక్రమాన్ని కూడా దానికి ఏమేం కావాలి, ఎంత బడ్జెట్ ఉంటుంది, హ్మ్. ఎందుకు ఆగిపోయింది, ల్యాండ్ అక్విజిషన్ ఎక్కడ మిగిలిపోయింది, ల్యాండ్ అక్విజిషన్కి ఏమైతాయి అని చెప్పేసి అధికారులను ఆదేశించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి నెట్వర్క్ జరుగుతుంది. హ్మ్. ఐటిపాముల లిఫ్ట్ ఒక రైతు ఒక 2 ఎకరాల భూమికి సంబంధించి కేసు వేసిండు. హ్మ్. నేను ఆ రివ్యూలో చెప్పినాను, తనకు ఏదైనా ల్యాండ్ అక్విజిషన్ డబ్బులు చెల్లించేసి దాన్ని క్లోజ్ చేసుకుంటే పని వేగంగా చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పినాం. అయితే ఇప్పుడు నాగార్జున సాగరు వచ్చే ఎడమ కాలువకు వచ్చేటువంటి నీళ్ళ మీద ఆధారపడి ఈ ప్రాజెక్టులన్నీ ఉంటాయి. బ్రాహ్మణ వెల్లంలో అయినా, ఐటిపాముల లిఫ్ట్ అయినా సెకండ్ క్రాప్కి ఎట్లాగా నీళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఈలోపు జూన్ నాటికి ఇవన్నీ మేము పనులను కంప్లీట్ చేసుకోగలిగితే కొద్దిగా మేము ఇమ్మీడియట్లీ తర్వాత వచ్చే వర్షాకాలం క్రాప్కైనా నీళ్ళు ఇచ్చుకునే అవకాశం ఉంటుంది అనే దాంతో వేగంగా, అంటే మంత్రివర్గ ప్రమాణ స్వీకారం చేసి ఇదైపోయినటువంటి 3-4 రోజులనే మేము రివ్యూ పెట్టించేసి వేగంగా దాన్ని స్పీడ్గా పనిచేసేటువంటి ప్రయత్నం చేస్తాం.